హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇంకా బిర్యానీ చేద్దామని డిసైడ్ అయిపోయాను. మా వారు 1.5 kg చికెన్ అయితే తీసుకొచ్చారు. అందులో 1/2 kg కర్రీ చేశాను. ఇంకా 1 kgతో బిర్యానీ చేద్దామనేసి 1 kg బాస్మతి రైస్ వేసి బిర్యానీ చేద్దామని రెడీ చేశాను. అయితే ముందుగా మ్యారినేషన్కి ప్రిపేర్ చేస్తున్నా. చికెన్ అయితే ఉప్పు పసుపు వేసి క్లీన్గా కడిగేసి పెట్టేసి అందులో ఉప్పు కారం ధనియా పౌడర్ బిర్యానీ మసాలా ఇంకా గరం మసాలా మొత్తం కంప్లీట్గా గరం మసాలా చెక్క లవంగ సాజీరా ఇంక ఇవన్నీ ఇలాచి ఇవన్నీ వేసి పెరుగేసి నిమ్మకాయ రసం ఇవన్నీ వేసి బాగా కలిపాను. మ్యారినేషన్ నేను ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై చేసి వేసాను ఫ్రెండ్స్. అది మొత్తం బాగా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుంటే అది ముక్కలకు మసాలా బాగా పెట్టేసి టేస్ట్ ఇంకా బాగుంటుంది, పచ్చివాసన అనేది రాదు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను కర్రీ చేయడం. ఇంకా అయితే ఇంతకుముందు నేను మా బాబు సతాయిస్తున్నాడు అనమాట. నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, అది ఇప్పుడు మధ్యలో వేసాను అనమాట. సో బియ్యం కడిగేసి నానబెట్టేసుకున్నాను ఒక 10 minutes అట్లాగా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసాను. అది యాక్చువల్గా ఫస్ట్ వేయాలి, ఇంకా మా బాబు సతాయిస్తున్నందుకు నేను మర్చిపోయిన వేయడం. ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు వేసాను. ఇంకా నేను రైస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎసురు పెడుతున్నాను. దాంట్లో చెక్క లవంగ సాజీరా ఇలాచి ఆకు ఇవన్నీ వేసి ఎసురు పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ కొంచెం నానితే తొందరగా ఉడుకుతుంది బాస్మతి రైస్. ఇంకా ఇప్పుడు కర్రీ చూద్దాము ఎంతవరకు వచ్చిందో, ఎంత ఉడికిందో చూద్దాము. కలుపుతున్నాను, బాగానే ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలి. మనకు రైస్ అయ్యేలోపు చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎసరు అయితే వచ్చేసింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేస్తాను దాంట్లో. ఇప్పుడు బియ్యం వేసేసుకుంటున్నాను. నానిన బియ్యము ఒక 15 minutes అట్లాగా నానబెట్టాను. బియ్యము కొంచెం మంచిగా ఈజీగా కుక్ అవుతాయి. రైస్ బాస్మతి రైస్ కదా, నానబెట్టండి తింటే అది ఏమవుతుంటాయి డైజెషన్ కాదు. ఇంకా అదైతే ఉడుకుతుంది అన్నం. ఇప్పుడు అదైతే అయ్యింది ఫ్రెండ్స్, 70% అట్లా కుక్ అయింది రైస్. ఇప్పుడు దాన్ని తీసుకొని ఇంకా చికెన్లో వేసేస్తాను. చికెన్ అయితే ఉడికింది, ఒక 80% అట్లా ఉడికేసింది చికెన్. ఇంకా దాని మీద రైస్ అయితే వేసేస్తున్నాను. అయ్యింది 75% అట్లా ఉడికించిన. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తున్నాను, ఇప్పుడు కొత్తిమీర, తర్వాత ఇంకా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఫుడ్ కలర్ కొంచెం, అది ఆప్షనల్. ఫుడ్ కలర్ అయితే వేసాను, అది కూడా కొంచెమే వేసాను. నెయ్యి వేస్తున్నాను, నెయ్యి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి. ఇంకా దమ్కి పెట్టేస్తున్నాను. చూద్దాం, చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే అయ్యింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. చూడండి ఎంత బాగా అయిందో. చూసారా ఎంత బాగా వచ్చేసిందో బిర్యానీ.